ఈరోజు మనం దేవుని ఆరాధించడానికి వచ్చిన్నామంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో నుంచి కూడా అనేక విధములైన శత్రువుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. మనలను మనము రక్షించుకోనేరని అలాంటి నిస్సహాయ స్థితిలో, పడి ఉన్న స్థితిలో, బానిసత్వంలో మీరు నేను ఉన్నప్పుడు మన మీద ప్రభువైన యేసుక్రీస్తు దయతలచి తన పరిశుద్ధాత్మ ద్వారా, తన వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా, సువార్తికుల ద్వారా మన యొక్క అక్కరను దేవుడు తీర్చాడు. మనం ఆయన్ను వెతకలేదు. ఆయనే మొదట మనల్ని వెతికాడు. మనము ఆయన్ను ప్రేమించలేదు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మనము యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా ఉండటానికి మనము ఎన్నిక చేసుకోలేదు. ఆ ఎంపిక ఆయన దగ్గర నుంచే వచ్చింది. వెతకటంలో ఆయనే మొట్టమొదటిగా వెతికాడు. ప్రేమించటంలో ఆయనే మొట్టమొదటిగా మనం ప్రేమించాడు. మొదటి యోహాను 4వ అధ్యాయం 10, 19 వచనాల్లో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. మనం ఆయన ఏర్పరచుకోలేదు. యోహాను 15, 16 ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం వెదకి రక్షించటానికి మన యొద్దకు వచ్చాడు. మనము వెదకబడ్డ వారం, ప్రేమింపబడ్డ వారం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని దేవుణ్ణి ఆరాధించబద్దులమై మనం ఉన్నాం. ఈ లోకంలో అనేక జనాంగములు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మిమ్మును నన్ను వెదకి ప్రేమించి మన పాప స్థితిలో నుంచి, బానిసత్వంలో నుంచి విడిపించటానికి దేవుడు మన మీద దయ కలిగి తన యొక్క ప్రేమను వెల్లడి చేసి ఈ రక్షణ ఇచ్చాడు. మనల్ని ఏలుచున్న 3 భయంకరమైన శత్రువుల చేతిలో నుంచి మనల్ని దేవుడు విడిపించాడు. ఈ శత్రువులు ఎవరండి అనే విషయాన్ని పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయము 2, 3 వచనాల్లో ఈ 3 శత్రువుల గురించి దాన్ని చాలా తేటగా చెప్తున్నాడు. 2వ అధ్యాయము 2, 3 వచనాల్లో ఈ విధంగా మనం చదువుతున్నాం. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి, అంటే వాయుమండల సంబంధి అయిన అధిపతి, అవిధేయతను ప్రేరేపించు ఒక శక్తి. ఇది ఎవరండి? సాతానుకి ఇవ్వబడిన అనేక బిరుదుల్లో, పేరుల్లో ఇది ఒక పేరు. ఇది మన జీవితాన్ని ఏలుబడి చేసింది సాతానై ఉండినాడు. అతను అబద్ధీకుడు. మనకు అబద్ధం చెప్పడం నేర్పించాడు. అతడు శరీరేచ్ఛలతో నింపబడిన వాడు. అదే శరీరేచ్ఛలు మన జీవితంలో కూడా అతడు మన జీవితంలో తీసుకొని వచ్చి మన జీవితాన్ని నాశనం చేయటానికి మనల్ని ఏలుబడి చేశాడు. ఇతనికి తోడుగా ఇంకా 2 శక్తులు పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? 2వ వచనము ఆఖరి భాగంలో ఏం చూస్తున్నామంటే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ఈ యుగము యొక్క ధర్మము చొప్పున, ద కోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకం యొక్క తత్వము, ఈ లోకం యొక్క ఆత్మ మనల్ని పరిపాలిస్తూ మన జీవితాన్ని నాశనం చేస్తే, ఆ విధముగా మన జీవితంలో అధిపతిగా, నాయకుడిగా, ఏలుబడి చేసేవాడుగా సాతాను, లోకము కలిసి మన జీవితాన్ని నాశనం చేయటానికి వారి బానిసత్వంలో మనల్ని ఉంచాడు. మూడవదిగా మనలో ఉన్న శరీరేచ్ఛలు 3వ వచనంలో చూస్తున్నాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా ఉండటానికి కారణం ఏంటి? మన జీవితాన్ని ఏలుబడి చేసిన 3 శత్రువులు. మనం ఎంత అంధత్వంలో పడిపోయామంటే, ఎంత గుడ్డితనంలో పడిపోయామంటే, నేను ఒక బానిసగా ఉన్నాను కదా, నేను ఈ యొక్క దాసత్వంలో ఉన్నాను కదా, నన్ను ఏలుబడి చేసేది ఈ 3 శక్తులు కదా అనే విషయాన్ని ఎరుగని దుస్థితిలో ఉండినప్పుడు ప్రభు తన యొక్క మహాకృప ద్వారా సువార్తను మన ఎదుగు తీసుకుని రావడం, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పనిచేయటం, మన యొక్క మనోనేత్రాలు వెలిగించటం, మన శత్రువులను మనం గుర్తెరగటానికి ప్రభు సహాయం చేయటం, మారు మనసు పొందటానికి మన జీవితంలో ఒక ప్రేరణ ప్రభు దయచేయటం,
ఆయన్ని విశ్వసించటానికి దేవుడు కృప ఇవ్వడం, ఈ విధంగా మారు మనసు పొంది దేవుని వైపునకు మనం తిరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన జన్మాన్ని మన జీవితంలో ప్రసాదించటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ముందడుగు ద్వారా దేవుడు చేసినవి. మనము కేవలము స్పందించే వారంగానే ఉన్నాం. ఈ ప్రక్రియ అంతట్లో కూడా రక్షణ కార్యములో దేవుడు ఆయన ముందడుగు వేసిన కారణమును బట్టి మన జీవితంలో రక్షింపబడిన వారముగా, శత్రువుల్లో నుంచి విడిపించబడిన వారముగా దేవుని సన్నిధిలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆరాధించడానికి మనం వచ్చేటప్పుడు వీఆర్ ఆన్ విక్టరీ గ్రౌండ్. మనము విజయ భూమి మీద నిలబడి ఉన్నాము. ప్రభువా, నువ్వు శత్రువులందరి చేతిలో నుంచి నన్ను విడిపించావు. మరి ఎలాగ విడిపించాడు? ఈ శత్రువు యొక్క బారి నుండి, శత్రువు యొక్క అధికారం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడి మన కొరకు రక్తం కార్చి ఆయన చనిపోయాడు. కొలొస్సీ 2:15 ఏం చదువుతున్నామంటే, ఆయన ఈ శత్రువులను నిరాయుధులుగా చేశాడంట తన యొక్క మరణము ద్వారా. ఆ శత్రువుని యొక్క క్రియలు లయపరచడానికే మనుష్య కుమారుడు వచ్చాడని 1 యోహాను 3:8 మనం చదువుతున్నాం. మరణమునకు అధికారి అయిన ఈ శత్రువును తన మరణము ద్వారా ఆయన ఓడించాడు అనే విషయాన్ని చూస్తున్నాం. అందుకని సిలువలో వేలాడినప్పుడు సమాప్తమాయను, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ప్రభు ఒక విజయ కేక వేశాడు. ఎందుకు? మన నిమిత్తము ఈ విజయాన్ని యేసు ప్రభు సాధించాడు. ఎవరైతే యేసు ప్రభు యొక్క సువార్తను అంగీకరించి స్పందించి ఆయన్ని అంగీకరిస్తారో, ఆ విజయవంతుని యేసు ప్రభులోనికి మనల్ని తీసుకురావటం, మన జీవితంలోనికి యేసు ప్రభు రావడం, విజయం యొక్క ప్రారంభం మన జీవితంలో కలుగుతుంది. కాబట్టి కీర్తనకారుడు చెప్పినట్లుగా, ప్రభువా, నేను నిన్ను ఆరాధించడానికి వచ్చి ఉన్నాను. ఎందుకంటే ఇంత గొప్ప బానిసత్వంలో నుంచి నన్ను నువ్వు విడిపించావు కదా అనే సత్యాన్ని గుర్తెరిగిన వారమై ప్రభువును మనం ఆరాధించడానికి వచ్చి